హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూఆర్డై ఛానల్. మీరు మొదటిసారిగా మా డూఆర్డై ప్లాట్ఫామ్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి ఎలాంటి విషయాలు కావాలనుకుంటారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీకు ఒక చక్కని అవకాశం రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ ప్లే స్టోర్లో మీకు లభ్యమవుతుంది. అదేవిధంగా ఇదే వీడియోకు డిస్క్రిప్షన్లో కూడా మీకు లింకు లభ్యమవుతుంది. సో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యేటటువంటి తరుణంలో మీ ప్రిపరేషన్ని మరింత సమర్థవంతంగా చేసుకోవడం కోసం మీ ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడే విధంగా జీనియస్ ఆన్లైన్ రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గ్రూప్ 1 పర్పస్ మీకు టెస్ట్ సిరీస్ అందిస్తుంది. ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ 2022. ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అంతా కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్కు సంబంధించి బోత్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా కండక్ట్ చేస్తుంది జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ వైజ్ కూడా మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది మీరు పర్టికులర్గా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ట్యాబ్లలో కానీ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎగ్జామినేషన్ పేపర్స్కు సంబంధించి మీకు వీడియోల రూపంలో కూడా విశ్లేషణ ఉంటుంది రఘుదేపాక సార్ అండ్ నా నుంచి, అదేవిధంగా ఇంకా పైన ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ నుంచి. టీఎస్పీఎస్సీ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ని అనేక జాగ్రత్తలు తీసుకొని రూపొందించేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విషయంలో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమిక అంశాలు సిలబస్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నపత్రాల సరళిని చూడడం జరిగింది. కాంటెంపరీ ఓరియంటేషన్ తీసుకోవడం జరిగింది. టీఎస్పీఎస్సీ నుంచి జరిగినటువంటి అత్యున్నతమైనటువంటి జిఎస్ పేపర్లు ఇప్పటి వరకు 2016 గ్రూప్ 2 పేపరే జరిగింది. సో గ్రూప్ 2 పేపర్ని కూడా పర్టికులర్గా చూస్తూ మిగతా ఇప్పటి వరకు జరిగినటువంటి 100 పేపర్లని అనాలసిస్ చేస్తూ ఆ పేపర్ల స్టాండర్డ్కు అనుకూలంగా భవిష్యత్తులో ఎలా రావచ్చు గ్రూప్ 1 పేపర్లని చూస్తూ ఈ పేపర్లను రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఈ పేపర్ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి అధ్యాపకులు సీనియర్ ఫ్యాకల్టీస్ని పరిశీలిస్తే మనకు జీనియస్ అధినేత డైరెక్టర్, తెలుగు రాష్ట్రాలలో అనేక పుస్తకాలను రాసినటువంటి యువ రచయిత, కాంపిటేటివ్ ప్రపంచంలో అభ్యర్థులకు అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రఘుదేపాక సార్. అండ్ ఎకానమీలో నిపుణులు ప్రముఖ ఫ్యాకల్టీ ప్రభాకర్ చౌటి సార్. అదేవిధంగా బాలాజీ చిరబైన మీకు తెలుసు, నేను గతంలో కూడా మీకు ఇండియన్ పాలిటీకి సంబంధించి పుస్తకం కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ పేపర్స్. ఇక అంతేకాకుండా ధనుంజయ్ రావు సార్, కిరణ్ కుమార్ సార్, శ్రావణ్ కుమార్ సార్ కూడా మీకు తెలిసినటువంటి విషయమే, మహాత్మా గాంధీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ ఫ్యాకల్టీ. అదేవిధంగా నాగరాజ్ సార్ కూడా సీనియర్ ఫ్యాకల్టీ మీకు తెలిసినటువంటి విషయమే. అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక దగ్గర కమిటీ మెంబర్స్ లాగా ఫామ్ అయిపోయి ఈ పేపర్ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 1 ఈ స్థాయిలో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం ఒక ప్రిలిమ్స్ టెస్ట్ని కండక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆ ఓరియంటేషన్లోనే తీసుకుంటూ వీటిని మీకు అందించడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ని రాయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు జరిగేటటువంటి లబ్ధి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా సబ్జెక్ట్ వైజు రాసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సెక్షన్ వైజ్ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాండ్ టెస్టులు మొత్తం కూడా 5 గ్రాండ్ టెస్టులు లభ్యమవుతాయి. సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మీకు ఈ అవకాశం ఉంటుంది. రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ అని ప్లే స్టోర్కి వెళ్ళి వెతకండి. అదేవిధంగా ఇదే వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది బోత్ మీడియంస్లో ఉంటుంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో ప్రిపేర్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కానీ తెలుగు మీడియం అభ్యర్థులు కానీ బాధపడకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో పేపర్ నిర్మాణం ఎలా అయితే బోత్ మీడియంస్లో కనిపిస్తుందో, ఎలా అయితే ఇంగ్లీష్ని కన్సిడర్ చేస్తూ తర్వాతనే తెలుగుని తీసుకుంటారో, అదేవిధంగా మా రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా అలానే
కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కు ప్రియారిటీ ఇస్తూ తెలుగు అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి బోత్ లాంగ్వేజ్లో మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్లో ఉంది. మరొక విషయం కనిపిస్తుంది, ఇన్స్టాంట్ రిజల్ట్ విత్ స్టేట్ లెవెల్ ర్యాంకింగ్. ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకనంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ ర్యాంకింగ్ ఎంత ఉంది ఏంటి, ఒక ఎగ్జామ్ కండక్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ రాయగానే మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఇంకా మీ ప్రిపరేషన్ ఎంత మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలో మీకు ఒక అవకాశం ఉంటుంది. సో ఇది ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా ఎగ్జామ్ అన్ని మాధ్యమాలలో వచ్చే విధంగా, అంటే మీకు ఒక ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, లేకపోతే ఇక ట్యాబ్లో రాసే సౌకర్యం కూడా మీకు కనిపిస్తుంది. సో ఎందులోనైనా మీకు ఈ అవకాశం అనేది లభ్యమవుతుంది. ఇక అంతేకాకుండా వీడియోల రూపంలో విశ్లేషణ జరుగుతుంది. మీరు రాసినటువంటి ఎగ్జామినేషన్ ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించి రఘుదేపాక సార్, నేను మరియు మరికొంతమంది ఫ్యాకల్టీలు మీకు ఈ విశ్లేషణ అందించే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ ఎగ్జామ్ను మీరు ఒక్కసారి ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఎన్నిసార్లైనా రాసుకునే అవకాశం ఉంది ఈ జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి. ఇది రాష్ట్రంలోనే తెలంగాణ గ్రూప్ 1కు సంబంధించి ఇంత జాగ్రత్తలు తీసుకొని రూపొందించినటువంటి మొట్టమొదటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇది. కొన్ని ప్రశ్నల సరళి కూడా ఇదే క్లాస్లో మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. సెప్టెంబర్ 5న మొదటి గ్రాండ్ టెస్ట్, సెప్టెంబర్ 11న మీకు రెండవ గ్రాండ్ టెస్ట్, సెప్టెంబర్ 18న మూడవ గ్రాండ్ టెస్ట్, సెప్టెంబర్ 25న నాలుగవ గ్రాండ్ టెస్ట్, అక్టోబర్ 2న 5వ గ్రాండ్ టెస్ట్ అవైలబుల్లో ఉంది. పూర్తిగా కాంటెంపరీ ఇష్యూకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా అయితే ప్రామాణికంగా దానినే ప్రధానాంశంగా తీసుకొని పేపర్ నిర్మాణం చేస్తుర్రో అదే పేపర్ నిర్మాణం ఈ రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి కూడా అదే నిర్మాణం జరిగింది. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. రాష్ట్ర స్థాయిలోనే ఈ స్థాయి పేపర్ల నిర్మాణం అనేది ఎక్కడ కూడా జరగకపోవచ్చు, ఇక ఇంతకన్నా ఎక్కువ అయితే ఉండకపోవచ్చు. ఇంకొక అంశం సార్, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒక సదవకాశం ఇస్తుంది. ఆ ఒక్క రోజుకు మాత్రమే మీకు అతి తక్కువ ధరలో 269 రూపాయలకే వచ్చే విధంగా ఒక గురువులని గౌరవించేటటువంటి అభ్యర్థులుగా మీకు అవకాశం కల్పిస్తున్నాం. సో డెఫినెట్లీ 269కి ఉంటుంది. ఆ తర్వాత రోజుల్లో మాత్రం మీకు ఎక్కువకు దొరికే అవకాశం ఉంది సార్. దాదాపుగా 500-600 రూపాయలకేమో కనిపిస్తుంది. డెఫినెట్లీ సెప్టెంబర్ 5వ తారీఖున రోజు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా నెక్స్ట్ అసలు ఎగ్జామ్ పేపర్లో ఎలాంటి ప్రశ్నల సరళి ఉంది అనేది ఒక 2-3 ప్రశ్నల అనాలిసిస్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు ఒక ప్రశ్నను చూసే ప్రయత్నం చేద్దాం. మనకు కనిపిస్తుంది 32వ నాటో శిఖరాగ్ర సదస్సు 2022కు సంబంధించి సరైనది కాదు అని అంటుంది సార్. ఒకసారి చూద్దాం సార్, మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆప్షన్ ఏ వచ్చేసి శిఖరాగ్ర సదస్సు 2022 జూన్ 28 నుంచి 30 వరకు దక్షిణ జర్మనీలో బవేరియన్ ప్రాంతంలోని స్లో ఎల్మావులో జరిగింది అని అంటుండు. జర్మనీలోని దక్షిణ జర్మనీలోని ఎల్మావులో జరిగింది అని అంటుండు. రెండవది వచ్చేసి నాటో ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో కలదంటుండు. ప్రస్తుతం నాటోకి ప్రస్తుత కార్యదర్శిగా జేన్స్ స్టోలెన్బర్గ్ కొనసాగుతున్నారని కూడా ఇదే బి ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక యూరో అట్లాంటిక్ ప్రాంతంలో భద్రత, శాంతి మరియు సుస్థిరతలకు రష్యా ఒక తీవ్రమైన ముప్పుగా కూటమిలోని దేశాలు ఈ సదస్సులో అభిప్రాయపడ్డాయి. సో రష్యా అనేది ఒక ముప్పుగా పరిణమించింది యూరోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించి అని మూడవ ఆప్షన్లో చెప్పడం జరుగుతుంది. ఇక నాలుగవ ఆప్షన్లో స్వీడన్, ఫిన్లాండ్లు నాటో కూటమిలో చేరేందుకు వాటి సభ్యత్వం కోసం అధికారిక ప్రక్రియను ప్రారంభించిందని అంటారు. సో ఈ ప్రశ్న మేము తీసుకోవడానికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ పైనటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ప్రాథమికంగా 3 కారణాలు ఉంటే ఒక కారణం నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతా అని చాలా కాలం నుంచి చెప్పడం. ఇక రెండవ ప్రధాన కారణం ఆల్రెడీ 2014లో క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించడం. మూడవ ప్రధాన కారణం అక్కడ గ్యాస్ పైప్ లైన్ వివాదం మీకు తెలిసినటువంటి విషయమే. సో ఈ విషయంలో కొంత నాటోకు సంబంధించి ఆల్రెడీ చాలా
ఎగ్జామినేషన్లో ఇటీవల జరిగినటువంటి కొన్ని ఎంట్రన్సెస్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ కావచ్చు, ఇలాంటి అన్ని ప్రశ్నలు చూసిన తర్వాత ఈ ప్రశ్న తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. నాటో అనేది 30 దేశాలకు సంబంధించినటువంటి ఒక 30 దేశాలతో కూడినటువంటి సైనిక కూటమని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 28 దేశాలేమో యూరోపియన్ యూనియన్కు సంబంధించి, ఒక 2 దేశాలేమో ఇందులో ఉత్తర అమెరికా సంబంధించినటువంటి కాంటినెంట్ సంబంధించినటువంటి దేశాలు ఉంటాయి. ఆ 2 దేశాలు ఒకటి అమెరికా అయితే రెండవది కెనడా. సో చూద్దాం సార్, మనకు ఆల్రెడీ ఆప్షన్ ఏ దక్షిణ జర్మనీ ఎల్మావ్లో జరిగింది సమావేశం అనేది తప్పు సార్. 2022 జూన్లో జరిగినటువంటి ఈ సమావేశం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగింది సార్, నాటో సదస్సు అనేది. సో ఇక్కడ ఈ సదస్సు ఏదైతే అంటామో దక్షిణ జర్మనీ ఎల్మావ్లో జరిగింది G7 కూటమి సార్, G7 కూటమి. సో ఇది తప్పే. ఇక ప్రధాన కార్యాలయం బెల్జియంలో ఉన్నటువంటి సంగతి వాస్తవం, బ్రస్సెల్స్ నగరంలో ఉంటుంది. ప్రస్తుతం జోన్స్ స్టెలెన్బర్గే కొనసాగుతున్నారు నాటో కార్యదర్శిగా. సో ఇది కానీ అన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. సో మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం సార్. మేము ఇస్తున్నటువంటి ఈ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో మరో ప్రశ్న కనిపిస్తుంది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022కి సంబంధించి సరికానిది అన్నాడు సార్. సో ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది, విత్ రిఫరెన్స్ టు ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని అన్నాడు. కనిపిస్తుంది సార్, ద గ్లోబల్ గ్యాప్ రిపోర్ట్ 2006 నుండి ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేస్తుందని అంటుండు. సో మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సార్ ఇది విడుదల చేసేది 2006 నుంచి స్టార్ట్ అయింది, వాస్తవ విషయం సార్ ఇది. ఇక రెండవది, ఈ సూచిలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవగా ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది అంటుంది సార్. ఇది కూడా వాస్తవ విషయమే. మొత్తం 146 దేశాల్లో సర్వే చేస్తే లాస్ట్ ప్లేస్లో 146వ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉండగా మొదటి ప్లేస్లో ఐస్లాండ్ ఉంది సార్. ఇక మూడవ ఆప్షన్ కనిపిస్తుంది, ప్రపంచ లింగ వ్యత్యాస సూచి భారత్ 140 స్థానంలో నిలిచిందని చెప్తారు. ఇక నాలుగవదేమో ప్రపంచ ఆర్థిక వేదిక మొత్తం 146 దేశాల్లో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం పట్ల పాటిస్తున్న 4 కీలక ప్రమాణాలను తీసుకుందని చెప్పడం జరిగింది. సో 146 దేశాలు కరెక్టే సార్. ఈ భారత్ 140వ స్థానం అనేది ఏదైతే ఉందో ఇది మాత్రం రాంగ్ సార్. ప్రస్తుతం భారత్ 135వ స్థానంలో గ్లోబల్ ఏదైతే జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఉందో దీనికి సంబంధించి 135వ స్థానంలో భారత్ కొనసాగుతుంది. ఇది భారత్కు సంబంధించినటువంటి స్థానం ర్యాంకింగ్. సో ఇలా ప్రశ్నల సెల్ అనేది అనేక విషయాలలో రకరకాల ఆస్పెక్ట్ని తీసుకుంటూ రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ సార్. ఖచ్చితంగా ఇది మీ ప్రిపరేషన్లో కీలకంగా ఉపయోగపడేటటువంటి టెస్ట్ సిరీస్ సార్. మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. క్రింది వాటిని జతపరచండి అని కనిపిస్తుంది, లీస్ట్ 1 లీస్ట్ 2. సో లీస్ట్ 1లో వింబుల్డన్ 2022 మహిళా సింగిల్స్కి సంబంధించినటువంటి ప్రశ్న అడగడం జరుగుతుంది. సో 2022 మహిళా సింగిల్స్, అదేవిధంగా పురుష సింగిల్స్, ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ పురుష సింగిల్స్ కనిపిస్తుంది. AFW US పేరిట ఒక సంవత్సరంలో వరుసగా జరిగేటటువంటివి ఈ టెన్నిస్ గ్రాండ్ స్లామ్లకు సంబంధించినటువంటి సమాచారం సార్ ఇది. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, అదేవిధంగా US ఓపెన్ టెన్నిస్కు సంబంధించినవి. దీంట్లో మనకు పర్టికులర్గా కనిపిస్తుంది వింబుల్డన్ 2022 మహిళా సింగిల్స్ సంబంధించి రిబాకినా మేడం గెలిచింది సార్, కజకిస్తాన్ మేడం. సో అదేవిధంగా పురుష సింగిల్స్కు సంబంధించి జోకోవిచ్ గెలిచారు సార్, సెర్బియాకు సంబంధించినటువంటి ఆటగాడు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్కి సంబంధించి ఇగా స్వియాటెక్ గెలిచారు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ పురుష సింగిల్స్కి సంబంధించి రఫేల్ నాదల్ గెలిచారు సార్. ఇది మనకు అనేక సార్లు గత ఎగ్జామినేషన్లో సివిల్స్ ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్లను పరిశీలించినప్పుడు 2008 కావచ్చు, 11 కావచ్చు, ఆ తర్వాత 13 పేపర్లలో ఈ తరహా ప్రశ్నలు రావడం జరిగింది. సో మన గ్రూప్ 1 పేపర్ కూడా కొంత ఆ ఓరియంటేషన్లో ఉంటుందేమోనని మాకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ తయారు చేసిన టీం ఈ ప్రశ్న వేయడం జరిగింది. సో మరో ప్రశ్నని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇది జతపరచడం చెప్పలే కదా, మహిళా సింగిల్స్ అన్నప్పుడు చూడండి సార్, AB అవుతుంది సార్, 1B అవుతుంది, 1B ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక పురుష సింగిల్స్ వచ్చేసి జోకోవిచ్ C అవుతుంది, 2C అవుతుంది, 2C ఇక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి సరిపోతుంది సార్ ఆన్సర్. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచిన
వ్యక్తులకు సంబంధించి ఒక ప్రశ్న కనిపిస్తుంది సార్. ఐరోసాలో శాశ్వత భారత ప్రతినిధి రుచిరా కంబోజా ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. రీసెంట్గా నామినేట్ కావడం జరిగింది. ఇక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు అంటున్నారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్ సార్. జస్టిస్ నవీన్ రావు తెలంగాణ లీగల్ అథారిటీకి ప్రస్తుతం చైర్మన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సతీష్ చంద్ర చీఫ్ జస్టిస్గా మారిన తర్వాత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ బుయన్ కొనసాగుతున్నారు సార్. ఉజ్జల్ బుయన్ కొనసాగుతున్నారు. సో కాబట్టి బి అనేది సరైనది కాదు. అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అంటున్నారు, రైట్ ఆన్సరే సార్. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ఉపాధ్యక్షురాలుగా ఫ్రాన్సియా మార్కేజ్ కొనసాగుతున్నారు అంటారు, ఇది రాంగ్ ఉంది సార్. సో ఇది బి కానీ డి కానీ రైట్ ఆన్సర్ కాదు. సో ఫిలిప్పీన్స్ ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలుగా ఫ్రాన్సియా ప్రస్తుత ఫిలిప్పీన్స్ దేశ ఉపాధ్యక్షురాలుగా సారా డ్యూటెర్టో కొనసాగుతున్నారు సార్. సారా డ్యూటెర్టో. సో అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాన్సియా మార్కిజా ప్రస్తుతం కొలంబియా ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు సార్. కొలంబియా ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. సో బి డి అనేది సరైన సమాధానం కాదు కాబట్టి ఏ మరియు సి మాత్రమే సరైనటువంటి సమాధానాలు అవుతాయి. ఏసి మనకు బిలో కనిపిస్తుంది. సో ఇది కరెక్ట్ సమాధానం సార్. ఈ విధంగా అనేక ప్రస్తుత కాంటెంపరీ ఓరియంటేషన్లో ఈవెన్ కంటెంట్ ఇచ్చేటప్పుడు కూడా కాంటెంపరీ ఓరియంటేషన్లోనే ఆ ప్రశ్నల నిర్మాణం అనేది చేయడం జరిగింది. సో ఇది సార్ ప్రస్తుతానికైతే ప్రశ్న సర్లి ఇక్కడ మనకు డెమోలో ఒక 2-3 ప్రశ్నలు మాత్రమే ఉన్నట్టుంది. ఇంకా మీరు రఘుదేవ్ బకా జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి. సెప్టెంబర్ 5వ తారీఖు రోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీకు చాలా తక్కువ ధరలోనే వేచిస్తున్నట్టు ఇవాళ చెప్పినాం. తర్వాత కాలంలో మాత్రం డెఫినెట్లీ ఏదైతే ధర ఉందో అది హైప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మా నుంచి ఎలాంటి అంశాలు కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మాలాగా మీరు కూడా సర్వీస్ ఇవ్వాలనుకుంటే ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.